పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక 12వ వార్డులో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కంచర్ల రాజా మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ విచ్చేసి ప్రారంభించారు. తాతాజీ మాట్లాడుతూ కంచర్ల రాజా ఫౌండేషన్ సేవా దృక్పథం, మండు వేసవిలో ప్రజలు బాటసార్ల దహార్తి తీర్చడం మనందరి బాధ్యత అని అన్నారు. బీజేపీ ఎప్పుడు సేవా కార్యక్రమాలకు ముందుంటుందని అన్నారు. ప్రతి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త తమ పరిధిలో చలివేంద్రాలు, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇలాంటి సేవ చేయాలని అన్నారు. సమాజ భాగస్వామ్యంతో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. మరి ఈరోజు 12వ వార్డు పాతూరులో మరి ఏదైతే ఈ కుంచిరిమిల్ రోడ్డు ఉందో పంపులసూరు రోడ్లో మరి చక్కటి చలివేంద్రాన్ని కంచెర్ల రాజా ట్రస్ట్తో, కంచెర్ల పేరు ట్రస్ట్తో ఓపెన్ చేయడం చాలా శుభసూచకం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి తెలుగుదేశం నాయకులు మన జగన్నాథరాజు గారు, అలాగే పట్టణ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు మహాలక్ష్మి, అలాగే దుర్గా, ఇంకా మిగతా మహిళా మోర్చా నాయకురాళ్ళు, మన పెంటపాడు మండల జనరల్ సెక్రటరీ అంజుబాబు, ఆరాజుల అంజుబాబు గారు, అలాగే మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మూలమైన మరి యువమోర్చా నాయకుడు మా పట్టణ అధ్యక్షుడు కంచెల రాజాకి, ఇక్కడ మా పాల్గొన్న ఎన్డీఏ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమం. ఎందుకంటే మరి కంచెల రాజా సహజంగా సేవా దృక్పథం ఉన్న వ్యక్తి. ఈ పాతూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు, అలాగే మరి పేదలకి ఆదుకునే విధంగానో, అలా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఈ యొక్క వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని అవి నెరవేర్చే విధంగా సర్వీస్ చేస్తున్న వ్యక్తి మా కంచెల రాజా. మరి అతను ఒక ఆర్గనైజ్లో తయారు చేసుకుని ఒక చక్కటి కార్యక్రమం చేస్తూ ఈరోజు మజ్జిగ చలివేంద్రం కూడా, ఎందుకంటే ఇక్కడ చక్కటి అవకాశం ఉంది. రాత్రి సాయంత్రం 5 ఇక్కడ పిల్లలు మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఆటలు ఆడుకోవటం, మరి తిరగడం. ఎందుకంటే పక్కన వరకు మాకు తెలిసినంత పెద్ద చెరువు ఇది. కాలక్రమాన్ని ఇది శుభ్రంగా పూడిపోయి చెరువు వల్ల ఒక మట్టి దెబ్బలా తయారైంది. అందుకు నీళ్లు కావాలని అక్కడ దొరికే పరిస్థితి లేదు. మరి ఇందాక మా దుబాసీన్ గారు చెప్పినట్టు ఇవాళ ఓపెన్ చేయడం కాదు, ఇది ఉదయం నుంచి సాయంత్రం 4:30-5 దాకా కూడా మెయింటైన్ చేసే విధానం కావాలి. డైలీ మీరు ఇవాళ మధ్యకి పోయొచ్చు, రేపు మంజీరైనా డైలీ ఒక మనిషి కూర్చుని ఈ దారిని పోయే వాళ్ళకి దావత్ అవుతే వచ్చి తాగితే విధంగా దీన్ని ఆర్గనైజ్ చేయండి. అంటే ఎండాకాలం చాలా ప్రమాదంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే రోహిణి కార్తె రాలేదు, మే 2వ తారీఖు ఇవాళ, ఆల్రెడీ ఏప్రిల్ 25 నుంచే 40 డిగ్రీలు దాటింది. అంటే ఈ సంవత్సరం 50 డిగ్రీలు చూస్తామని చెప్తున్నారు వాతావరణ శాఖ వారు. కారణం ఎల్ఈఎన్ వచ్చింది. దాని ద్వారా దేశవ్యాప్తంగా కూడా విపరీతమైన ఉష్ణోగ్రత పెరుగుద్దని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా అత్యవసరం పని ఉంటేనే బయట రండి. ఎందుకంటే 11:30 ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ 4 గంటల దాకా మీరు ఇంట్లో ఉండటం వల్ల క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజైతే ఉదయం నుంచి గాలుపురి బ్రహ్మాండంగా ఇస్తున్నాయి. ఏదైనా ఒక మంచి కార్యక్రమంతో కంచెల రాజా గారు ప్రారంభించిన ఈ చలివేంద్రం మాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఇటువంటి కార్యక్రమం ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేయాలని, ఇప్పుడు చేస్తున్న ఇంకా చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి నేను ఉదయపూర్వక అభినందన తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. ఈరోజు మన కంచెర్ల ఫౌండేషన్ నుంచి మన పాతూరు 12వ వార్డు కుంచినపల్లి రోడ్లో మన ఫౌండేషన్ తరపు నుంచి ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేశాం. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా గురువు గారు, పెద్దలు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ గారు, అదేవిధంగా తెలుగుదేశం వార్డు ఇన్ఛార్జ్ గారు కంచెల రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాతూరు నుంచి కుంజమిల్లె రహదారిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే పాతూరు దాటిన తర్వాత కుంజమిల్లె వరకు కూడా ఇళ్ళు తక్కువగా ఉంటాయి. ఎవరన్నా వడగాల్పు కొట్టి ఏదైనా జరిగినా కానీ మంచినీళ్ళు ఇచ్చే దిక్కుండదు. అటువంటి మంచి ప్లేస్లో తమ్ముడు రాజా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ముఖ్యంగా చలివేంద్రం ఏర్పాటు చేయడమే కాదు, మనం నిబద్ధతతో పొద్దున్న మార్నింగ్ 9 దగ్గర నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కంటిన్యూగా చేస్తేనే చలివేంద్రం ముఖ్య ఉద్దేశం. అది అలా చేస్తేనే మన సంకల్పం కానీ మన సర్వీస్ కానీ జనాల్లో ఉంటుందని, అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని తమ్ముడు రాజాకి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన తాతాజీ గారికి, అలాగే జగన్నాథరాజు గారికి, అలాగే గోకా మహాలక్ష్మి గారికి, అలాగే నాగదుర్గ, లక్ష్మీదుర్గ, అలాగే అంజికి, అలాగే దొంతుగుర్తి సాయికి, అలాగే యువమోర్చా కుర్రలకు కూడా
బీజేపీ పట్టణ తరపున కృతజ్ఞత తెలుపుకుంటూ మరిన్ని చలివేంద్రాలు అంటే రాజానే కాదు, ఎక్కడ అవకాశం ఉందో అక్కడ ప్రతి తాడేపల్లిగూడెం యువకులు స్వచ్ఛందంగా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, వారికి ఏమైనా సహకారం కావాలితే నా వంతు నేను సహాయం అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు స్థానిక 12వ వార్డులో మసీద్ సెంటర్ నుంచి కుంచినపల్లి వెళ్ళే రహదారిలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులైనటువంటి తమ్ముడు కంచర్ల రాజా గారు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఈతకోట తాతాజీ గారు, అలాగే పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా సీను గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు మహాలక్ష్మి గారు, ఇతర బీజేపీ సోదరిమణులు, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంచర్ల రాజా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా రాజకీయంగా ఒక పార్టీలో తిరగడమే కాకుండా సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఆ సేవా కార్యక్రమాల ద్వారా 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి తలంపుతో ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం, ఆ చలివేంద్రంలో ఇక్కడ పాల్గొన్న అవకాశం మాకు కూడా రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని, రాజాకి ఇవ్వాలని కోరుకుంటూ కంచర్ల రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం రాజా గారు ఏర్పాటు చేశారు. మరి పార్టీలో యువమోర్చా అధ్యక్షులుగా ఉండి అతి చిన్న వయసులోనే ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఈయన ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఆ సందర్భంలో ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి ఎంతోమంది బాటసార్ల దాహార్తిని తీరుస్తున్నారు. మరి ఆయనకి ఇంత చిన్న వయసులోనే సేవా కార్యక్రమం కలిగినందుకు ఆయనకి కృతజ్ఞతలు. అదేవిధంగా దీన్ని ఓపెనింగ్కి వచ్చిన మన అసెంబ్లీ ఇన్ఛార్జి గారు, బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు గారు దువ్వా సీను గారికి, అలా జగన్నాథరాజు గారికి, వీళ్ళందరికీ కూడా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.